13 వేసాడు. గతంలో ఏంటంటే 15 చెప్పారు, మళ్ళీ ఏంటో స్కూల్ మెయింటెనెన్స్ అంటున్నారు, ఏదో అమరావతి డెవలప్మెంట్ అంటున్నారు. ప్రభుత్వం అంటే మన ఎక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో వైఎస్ఆర్ జెండా ఎగిరిద్ది. పేదల పంచాలన్న సొంత ఆస్తులు అమ్ముకుని వేసాడు జనాన్ని. ఇది ఇంటి గురించి తెలుసు మనకే, చంద్రబాబు గారి గురించి చేయడు, జనాన్ని ఇబ్బంది పడతాడు, ఇది తెలిసిందే. బాగా ఆంక్షలు వేయమని తప్పు వచ్చింది. ఏవేమో 1,00,000 కోట్లు పెట్టి కొనేసేసారు. జనం అయితే జగన్ వేసారు, కానీ ఏవేమో కొనేసారు. కేంద్రంలో మోడీ ఉన్నాడు, మోడీ అంటే కొనేసేసారండి. 1,00,000 కోట్లు పెట్టి కొన్ని చేశారు. ఇది అయిపోయింది. అసలు జగన్ ఎక్కడ చూసినా ఏడుతున్నారు జనాలు. ఇదేంటి వైఎస్ఆర్ పార్టీకి వేసాం, ఇది రావటం ఏంటి అంటున్నారు. ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ప్రపంచం గిన్నిస్ బుక్లు ఎక్కుతాడు జగన్. జగన్ ఏ పథకాలైనా ఆయన పథకాలేనా? చూసి కాపీ ఈయనకంటే ముందు చేశాడు. చంద్రబాబు వచ్చిన రాజకీయాల్లో జగన్ రాలా తెలీదు. అట్టప్పటికి ఇన్ని పథకాలు చేశాడు. 100కి 90% పూర్తి చేశాడు పథకాలు. అక్కడ ఎందుకు కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు? తప్పుకున్నారు అందరూ కూడా. ఇప్పుడు వాళ్ళ పార్టీ లేదు కదా. మంచి ఉంటే అంటే చెడు ఉంటది. అది చెడు. నిన్న చూసారా ఏదైతే సత్తెనపల్లి వెళ్ళారు, పల్నాడు జిల్లా, ఎక్కడ ఎలా అనిపించింది? ఆంక్షలు ఎన్ని ఉన్నా కానీ స్వచ్ఛందంగా వీళ్ళు రెచ్చగొడితే ఇంకా బాగా వచ్చారు జనం. మీరే చూసారు, ఇసుకేస్తే రాళ్ళని జనం 80 కిలోమీటర్ల బరువు కూడా హారతలు పట్టారు. ఇవన్నీ వేస్ట్ అండి. ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు జనం గుండెలు నిలిచిపోతారు. మాట్లాడారు నిన్న మీడియా ముఖంగా. ఖమ్మం పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడుకి ఏంటి నొప్పి అంటున్నారు. నిన్న ఏదైతే పర్టికులర్ కదా ఏమినేని అవినాష్ కానివ్వండి, వల్లభనేని వంశీ, కొడాల నాని గురించి మాట్లాడుతూ అన్నారు, ఇంకెన్నాళ్ళు ఇబ్బందులు పెడతారు, ఎన్నాళ్ళు అరెస్టులు చేస్తున్నాయండి. జగన్ గారు ఒకటి అన్నారు, నువ్వు జనాలు గెలిచావు, నువ్వు జనాన్ని పేదలకి పథకాలు చెయ్యి, అంతేగాని వైఎస్ఆర్ పార్టీని ఇబ్బంది పెడతాం, కేసులు పెడతాం, ఎన్ని వేస్ట్ అని చెప్పాడు జగన్ గారు. ఇంకెన్ని 4 సంవత్సరాల టైం ఉంది. 4 సార్లు చూసిన తర్వాత అప్పుడు తెలిసిద్ది. జనం గుండెల్లో నిలిచిపోయాడు జగన్. నిన్న చూసుకున్నట్లయితే ఒక యాక్సిడెంట్ జరిగింది దారిలో, అది వీళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేశారు. ఒక ముసలాయన చనిపోయారని. అధికారులు ఉన్నారు, ఏదైనా చేయనండి. పేనం తీరుగా ఇబ్బందులు పెడతారు, బాధలు పెడతారు, కొడతారు, సంపలేరు. పేనం తీసే ఒక్క లేదు. ఎప్పుడైనా జనం గుండెల్లో ఉండేది వైఎస్ఆర్ పార్టీ మాత్రమే. ప్రపంచం మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే నెంబర్ 1. ఇన్ని పథకాలు చూసి పక్కన దేశం వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇన్ని పథకాలు జగన్ ఎట్ట పెడుతున్నాడు అండి. ఇదివరకు డోర్ డెలివరీ డబ్బులు ఇచ్చారు, బియ్యం ఇచ్చారు, అన్ని ఇళ్ళకి వచ్చాయి. ఇప్పుడు సత్తనం రోడ్డుకి వెళ్ళి సత్తనం పింఛన్లు తీసేస్తున్నారు. అన్ని ఏమీ ఉండదు. ఇది మోసకరమైన పార్టీ తెలుగుదేశం అంటే. నిన్న జనం వస్తే ఎందుకు ఇబ్బందులు పెట్టి బార్గేట్లు అద్దం పెట్టి పోలీసులు రానివ్వకుండా ఎందుకు చేశారు వీళ్ళని? తెలుగుదేశం పార్టీ అంటే జనం ఇబ్బంది పెడతాం, వాళ్ళ దగ్గర జనం డబ్బులు లాక్కుంటాం, కరెంట్ బిల్లు అంటున్నారు. అయ్యా అని ఇప్పుడు ఏం బాగాలేదు పరిస్థితి. మళ్ళీ ఈసారి జగన్ వస్తాడే ఇబ్బంది ఉండదు. కార్యకర్త పరామర్శకే వెళ్తుంది. అవునండి, వాళ్ళకి తెలియదండి ఎంతవరకు జనాన్ని జనం తింటమే కానీ జనం పెడతాం ఉండదు. ఒక మాటలు చెప్పాలంటే అది ఒకటి. నమస్కారం సార్. చూసుకున్నట్లయితే నిన్న పర్యటన ఎలా అనిపించింది? మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్ళారు సత్తెనపల్లి నియోజకవర్గం వెంటపాలెం గ్రామానికి. మరి ఎలా ఉంది? పాత నాయకుడు చనిపోవడంతో పరామర్శకు అనేక ఆంక్షల మధ్య రైతులు కానివ్వండి, స్వచ్ఛందంగా వచ్చిన జనం కానివ్వండి, తోసుకుంటూ మరి వెళ్ళారు. అంబటి రాంబాబు గారు కూడా బారికేట్లు ఎత్తేయడం జరిగింది. ఎక్కడా కూడా ఆంక్షలు నిబంధనలు ఉల్లంఘించారని మళ్ళీ కేసులు పెడతామంటారు. ఎంతవరకు సంబంధించి స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే కదా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు వెళ్ళినటువంటి సందర్భంగా ఒక వ్యక్తి మరణించితే ఆ మరణాన్ని ఆయన పరామర్శించడానికని వెళ్ళినటువంటి సందర్భంలో మా జనసందోహము జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు వస్తున్నటువంటి తెలిసి ఆయనకు రోడ్ల మీదకి జనమందరూ వచ్చేసి ఆయన యొక్క ప్రయాణం 8 గంటల సేపు ప్రయాణం సాగింది. రోడ్లకు అడ్డం పడిపోతున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని తాకితే మా జన్మ తరించింది అన్నట్లుగా జనము ఆ రకంగా ఆ రోడ్ల మీదకి వచ్చి జై జగన్ అనేటువంటి నినాదాలతో ఆ రకంగా ప్రయాణాన్ని హోరెత్తించేశారు. రోడ్డు ఆ జన సందోహాన్ని చూస్తే ఈ రోజున మా టీడీపీ వాళ్ళకు కూడా భయమేస్తుంది, చాలా భయమేస్తుంది. ఈ జనాన్ని కంట్రోల్ చేయటము తరం కాలేదు. ఎంతమంది పోలీసు వారు వస్తారు, ఎంతమందిని ప్రజలను, లక్షల మంది ప్రజలను ఎవరు కంట్రోల్ చేస్తారండి? ఎవరు చేయలేరు. ఇంత జనాన్ని కంట్రోల్ చేయటం అనేది ఈ ప్రభుత్వం వల్ల కాదు, ఏ ప్రభుత్వం వల్ల కూడా కాదండి. ఇంకంటే కూడా లేట్ అయినప్పటికీ కూడా ఒక వ్యక్తి ఏదో యాక్సిడెంట్లో పక్కన గుద్ది పడిపోతే దీనికి అన్వయించారు. కానీ నిజంగా ఎస్ఐ గారు అక్కడ తేల్చేశారు జరిగిన ఘటన వేరండి. ఇప్పుడు ఆయన ప్రయాణంలో ఏదో ఒక వృద్ధుడు యాక్సిడెంట్లో చనిపోయాడని ఇది ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డికి అంటగట్టాలనే ఉద్దేశంతో ఇది అంటగట్టారు. అది ఆయన కాన్వాయ్లో తగిలింది కాదు, అది వేరే ట్రాఫిక్లో ఏదో అతనికి తగిలింది. అతనికి అంతవరకే అతనికి ఉన్నది. అది మనము జగన్మోహన్ రెడ్డి తప్పిదం కాదు. అది
చూసుకున్నట్లయితే పరామర్శ అనంతరం కూడా మీడియా ముఖంగా మాట్లాడారు. పర్టికులర్గా ఈ యొక్క కూటమి ప్రభుత్వం కమ్మవాళ్ళని వేధించడం, కమ్మ నాయకులు ఇందులో ఉంటే కనుక ఎవరినైతే ఇబ్బంది పెడుతున్నారు, కొడాల నాని గారి, వల్లభనేని వంశీ గారు కానివ్వండి, దేవినేని అవినాష్ గారి గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకు అంటే మీ పార్టీలోనే ఉండాలా, మీకే ఊడికం చేయాలని మాట్లాడారు జగన్ గారు. ఎలా అనిపిస్తుంది, ఎందుకని ఇంకా కక్ష వాళ్ళపైన? ఏమండి ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ అనేది ఈ కూటమి ప్రభుత్వము కష్టపడి ఓట్లు వేపించుకొని గెలిచినటువంటి ప్రభుత్వం కాదండి. ఇది ప్రభుత్వం ఏంటంటే వీళ్ళు మాయా మంత్రాలు చేసి ఈవీఎంలు మాయ చేసి ప్రభుత్వంలోకి వచ్చారు. అవి ఎలాగైనా సరే ఇప్పుడు మనము వైఎస్ఆర్సీపీ నాయకులను కొడాలి నాని కానీ, వంశీ కానీ, ఇంకొకరు కానీ, రాంబాబు కానీ, వీళ్ళందరినీ కూడా ఇలాంటి నాయకులను అందరినీ కూడా వేధించి వీళ్ళని ఎలాగైనా సరే జైళ్ళల్లో పెట్టాలి. ఇది ఒక రెడ్ బుక్ అనేటువంటిది లోకేష్ బాబు గారు ఆయన ఒకటి రాసుకొని అది అమలు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదండి. ఏ గవర్నమెంట్ వచ్చినా పర్వాలేదండి. ఏ గవర్నమెంట్ వచ్చినా మీరు ఏం ప్రజలకు న్యాయం చేస్తున్నారో, మేము పలానా న్యాయం చేస్తున్నాము, మేము ఈ రకంగా ప్రజలకు మేము న్యాయం చేస్తున్నాము అని చెప్పుకోండి. మీ మ్యాండేట్ ఏంటో తెలియపరచండి. ఆ ప్రజలను నమ్మించండి. మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి. అప్పుడు మీకు ప్రజలు పట్టం కడతారు. కానీ ఇది వీళ్ళు చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి పథకాన్ని అమలు చేశాడు. ప్రతి పథకాన్ని కూడా బటన్ నొక్కుతున్నాడు. వాళ్ళు డైరెక్ట్గా వచ్చి వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఒక్క మనిషి పేరు మీద 80 కార్డులు ఉన్నాయంట. ఇప్పుడు ఏంటండి ఇది అసలు మీరు విచారించాలిగా. అది అలాగా ఒక్కటి కాదండి, వేలకు వేలు జరిగినాయి. ఇది ఎవరి పొరపాటో మీరే తెలుసుకోవాలండి. మీ గవర్నమెంట్ను మీరు సక్రమంగా చూసుకోండి. ఈ తప్పిదాలు ఉంటే ఈ పొరపాటును సరిదిద్దుకుంటే మీకు ప్రజలు అప్పుడు మీకు ఇచ్చేస్తారు. మీరు అన్న పథకాలన్నీ నెరవేర్చండి. ఒక్క పథకమైనా సరే ప్రజలు సంతోషంగా తీసుకోవట్లేదు లేదు. కాబట్టి మీరు తెలుసుకొని ప్రజలను ఒక దారిలోకి తెచ్చుకోండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. జనరల్గా చూసుకుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి చూశారు, ఇప్పుడేమో టీడీపీ ప్రభుత్వం కూటమి కలిసి వచ్చారు, జనసేన వీళ్ళంతా. ఒక సంవత్సరం పరిపాలన అవడంతో పథకాలు రిలీజ్ చేశారు. ఏమైనా అందుకున్నారు ఈ సంవత్సరం వారు? అందుకున్నాము. ఏమేమి వస్తున్నాయి మేడం? వస్తాయి. తల్లికి 13 పడ్డాయి. మేడం ఎంత ఇచ్చారు? సుమారు 13,000 ఇచ్చారు. మనం చూసుకున్నట్లయితే ఈ అమౌంట్లతో పాటు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చూసే ఉంటారు. సత్తినపల్లి వెళ్ళారు, అక్కడ కార్యకర్తను పరామర్శించారు. ఎలా అనిపిస్తుంది? ఆయన పాపం ఓడిపోయినా కానీ మళ్ళీ పుంజుకుంటున్నారు కదా. అది బాగానే చేస్తున్నారు. గతంలో ఈ 9 పథకాలు ఉన్నప్పుడు ఏమన్నా అందుకున్నారా జగన్మోహన్ రెడ్డి హయాంలో? నవరత్నాలు కదా అప్పుడు. అవి డోక్రా డబ్బులు రుణమాఫీ పడ్డాయి. అప్పుడు లేడీస్కి ఈ డబ్బులు కూడా పడ్డాయి. 1500, 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18 వాళ్ళకి పడ్డాయి. అలా ఉంది మేడం. టోటల్గా చూసుకుంటే కరెంట్ బిల్లు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కదా. అవును, చాలా ఎక్కువ అనిపిస్తుంది. గతంలో కంటే ఇప్పుడు భారీగా ఉన్నాయి. భారీగా ఉంది. రేషన్ కూడా డోర్ డెలివరీ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ డిపోలకి వెళ్ళాల్సి వస్తుంది అంటారు. ఎలా అనిపిస్తుంది? అది పర్లేదండి. ఇప్పుడు అక్కడ ఉందంటే కాబట్టి ఎప్పుడైనా ఇది తెచ్చుకోవచ్చు. ఇది అనుకోండి ఇవాళ వస్తాడు, మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు కదా. దాని గురించి అంతగా పట్టించుకునే అవసరం ఏం లేదు. నిన్న కార్యకర్త పరామర్శకి పల్నాడు జిల్లా వెళ్ళారు. ఏదైతే ఉందో ఎలా అనిపించింది? వార్తల్లో చూసుంటారు, జనమే కూడా చాలా ఇసుకేస్తే రాళ్ళంత మంది వచ్చారంటున్నారు. ఎలా అనిపించింది? బాగానే ఉంది. ఆయన కూడా కొన్ని మీడియా ముఖంగా మాట్లాడారు. ఏదైతే ఉందో కార్యకర్తలకి మళ్ళీ అండగా ఉంటానంటున్నారు 2.0లో. మరి ఎలా ఉంది? అప్పుడు బాగుందో ఇప్పుడు బాగుంది? రెండు విధాలుగా బాగానే ఉన్నాయి. అప్పుడు రేట్లు ఎక్కువగానే, ఇప్పుడు రేట్లు ఎక్కువగానే. తగ్గితే గానీ సామాన్య ప్రజలు బతకగలుగుతారండి. ఈ రేట్లు ఉంటే ఎవరు బతకగలుగుతారు? రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి మేడం? పర్లేదా ఈసారి? గతం కంటే బాగుందా? గతమే బాగుంది? బాగానే ఉంటుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగపడుతుందా నిజంగా? 15వ తారీఖు నుంచి ఆగస్టు అంటున్నారు. ఒకవేళ ఇస్తే నిజంగా ఊరికి వెళ్ళే వాళ్ళు వెళ్తారా, పనుల మీద వెళ్ళే వాళ్ళకి సూట్ అవుతుంది? అది వస్తే కదండి తెలిసేది. 1500 ఇవ్వాలి మేడం. ఇంకా ఆడబిడ్డ నిధి కింద 1500 ఇవ్వాలి. నిరుద్యోగ భృతి ఒకటి ఇవ్వాలి. ఇంకా ఇవ్వలేదు కదా. ఇస్తారనే నమ్మకం లేదు. ఇచ్చినప్పుడు సంగతి 15,000 పడ్డాయి, 13,000 పడ్డాయి. 13,000 పడ్డాయి. అండి చూస్తే సంవత్సరం పరిపాలన అయిపోయింది. పథకాలు దారెటెలి వెళ్తుంది. వచ్చిన 3 పథకాలు అరకొరగానే అందినాయి అని ప్రజలు అంటున్నారు. ఏమైనా వచ్చినాయి? మాకైతే ఒక్కటి అందలేదండి. అమ్మ ఒడి లేదు, మరి ఏంటంటే గ్యాస్ లేదు, మాకు ఏది అందలేదండి ఇంతవరకు. చూసుకుంటే గతంలో ఏమో 9 పథకాలు నవరత్నాలు పేరు పెట్టాడు. ఇప్పుడు సూపర్ 6 అంటున్నారు. మరి సూపర్ 6లో కూడా చాలా వరకు డబ్బులు లేవు అనేది కాన్సెప్ట్. మరి మన తల్లికి వందనం ఏమన్నా అమలైందా పిల్లలకి? ఎవరన్నా ఇంట్లో మనవరాళ్ళకి? మాకు అందలేదండి. మాకు ఏం అందలేదండి. ఏం అందలేదండి.
సహాయం లేదన్నా అందుకున్నారా కొంచెం పారదర్శకంగా? జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వాలంటీర్లను పెట్టి చేపించేవాళ్ళు కదా, ఏదన్నా పథకం కావాలన్నా అప్పుడు ఎలా ఉంది? అప్పుడైతే వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళండి. అంటే మావిడికి ఏమి అంటే మావిడికి పడినాయి, మళ్ళీ మా పిల్లలు పడినాయి, మళ్ళీ ఏంటంటే రైతు భరోసా పడిందండి, మాకు పడింది. ఇప్పుడైతే ఏం పడలేదండి మాకు. నిన్న చూసుకుంటే ఏదైతే ఉందో సత్తెనపల్లి వెళ్ళారు నియోజకవర్గం రెంటపాళ్ళు గ్రామానికి జగన్ గారు, ఒక్కసారి జనసంద్రోహం అంతా కూడా నిండిపోయింది. ఎక్కడ ఆంక్షలు పెట్టినా కానీ జనం తోసుకుంటూ వెళ్ళిపోయారు. ఎలా అనిపించింది? పాత కార్యకర్తను పరామర్శించారుగా, చనిపోయిన ఆయన్ని. మేము కూడా వెళ్ళామండి నిన్న, బాగానే ఉందండి. అబ్బా చాలా మంది లక్షల కొద్ది వచ్చారండి, బాగానే ఉందండి. అతనే రావాలని అని మేము మొత్తం కోరుకుంటున్నామండి. ఎలా ఉంది సార్, ప్రజల ఆదరణ ఎలా ఉంది? తగ్గలేదంటారా? కొంచెం కూడా తగ్గలేదండి. మేమైతే మా ఇంట్లో 100 ఓట్లు ఉన్నాయి, ఒక్కడు కూడా పడలేదు. మరి ఎవరికి? జగన్కి. మేమంతా ఏంటంటే జగన్కి వేసాం. ఏదైతే ఉందో పరామర్శ అనంతరం కూడా ఆ క్యాన్వాయ్లో ఎవరో ముసలాయనకి ఒక యాక్సిడెంట్ అయిందని, అది ఈయన ద్వారా అయిందన్నట్టుగా చెప్పింది వార్తా సంస్థలు. సాయంత్రానికి తేలిపోయింది అది వేరే యాక్సిడెంట్, దీనికి సంబంధం లేదని. ఎలా చూడాలి? ఎందుకని పాప ఆ మీడియాలన్నీ గోల్ చేస్తారు? ఏమంటే అక్కడ మేము వెళ్ళామని నిన్న, అక్కడైతే ఎవరు లేదండి, యాక్సిడెంట్ లేదు, తొక్కిసలాట ఏమీ లేదండి. అందరం కూడా ఏంటంటే స్వచ్ఛందంగా వచ్చామండి. మా డబ్బులు పెట్టుకుని మేమే పోయాం, కార్లు వేసుకొని బైకులు వేసుకొని. అతనంటే అభిమానం, అతను సొమ్ము మేము తిన్నాం కాబట్టి మాకు అభిమానం అండి. అతని ద్వారా మాకు చాలా వచ్చినాయి, లబ్ధిదారులు వచ్చినాయి కాబట్టి మేమైతే అతనికే వేస్తాను ఓటు కూడా. మీడియాముఖంగా మాట్లాడడం జరిగింది జగన్ గారు. ఏదైతే ఉందో కొంతమందిని ఇబ్బంది పెడుతున్నారు, రెడ్ బుక్ ఇంకా అమలవుతుంది, ఎందుకు ఇలాగా పాపం మా కార్యకర్తలు వేధిస్తున్నారని చెప్పారు. అడగడం జరిగింది. ఖమ్మం వాళ్ళని మా దాంట్లో ఉంటే ఇష్టం లేదా మీకు, పర్టికులర్గా కొంతమంది నాయకులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి పర్టికులర్ పేర్లు కూడా చెప్పారు. ఎలా అనిపించింది? చాలా బాధ అనిపించిందండి. కొడాల నానిని, మళ్ళీ వంశీని, మరి అందరిని కూడా చాలా బాధ పెడుతున్నానండి. చాలా మందిని కూడా మధ్య చాలా మంది ఇబ్బంది పెడుతున్నానండి. చాలా అన్యాయం అండి ఇది ప్రభుత్వం కూడా. సంక్షేమానికి చూస్తేనేమో మిగతా 3 పథకాలు ఉన్నాయి, దాదాపు సూపర్ 6 ముగిసినట్టని ఈయన అంటున్నారు. ఎక్కడ ముగిసింది సార్? ఇంకా ఆడబిడ్డ నిధి ఇవ్వాలి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది, నిరుద్యోగ భృతి కూడా ఉంది కదా. ఏమండి బస్సు లేదండి, ఏంటంటే గ్యాసు లేదండి, పిల్లలకి అమ్మఒడి లేదండి, నిరోధక బుద్ధి లేదు, ఇంటికి ఒక మంచి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఏమి లేదండి. మాకైతే ఇంతవరకు ఏం రాలేదండి, ఏ పథకం రాలా అదండి. ఆయన నియోజకవర్గంలో మహిళని చెట్టుకు కట్టి కొట్టేసి చేస్తేనే అక్కడ దిక్కులేదు. ఫోన్లో పరామర్శించారు కానీ డైరెక్ట్గా వెళ్ళలేదు. ఎలా చూడాలి? డబ్బులు ఇవ్వాలని చెప్పి ఒక మహిళని చెట్టుకు కట్టేశారు, చూసారా కుప్పంలో? ఆ కుప్పలు చూసామండి. ఇదిగో ఏంటంటే అండి, అంత అది పెద్ద మాయ అండి, అంత చీటింగ్ ప్రభుత్వం అండి. అంత ఇది వాళ్ళదే కానీ ప్రభుత్వం అదేంటి బీసీలకి, ఎస్సీ, ఎస్టీలకి, ఓసీలకి ఎవరికి లేదండి ప్రభుత్వం. వాళ్ళు చెప్పిన వాళ్ళకే అండి, అంటే మిగతా వాళ్ళకి లేదండి ప్రభుత్వం. త్వరలో జగన్ 2.0 వస్తుంది, ఈసారి కార్యకర్తలకు పెద్దపేట, ఈసారి జనంకి అండగా నేనే స్వయంగా వస్తానంటున్నారు. ఎక్కడికి ఎలా ఉండబోతుంది జగన్ గారు? అంటే జగన్ గారు ఇదా బాగుంటుందండి. ఇంకా అందరికీ మాత్రం ఏంటంటే చెడుకు ఉండదండి, ఇంకా చెడుకు ఉండదు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, ఓసీ అందరికి కూడా కులాలు చూడడం, మతం చూడండి, అతనైతే బాగుంటుంది ప్రభుత్వం అండి. అంటే చూస్తే సంవత్సర పరిపాలనలో ఏదన్నా పథకాలు వస్తున్నాయా? రాలేదండి. అంటే పెరిగిన పెన్షన్ కానివ్వండి, గ్యాస్ సిలిండర్లు 3 ఉచితం అన్నారు, పడ్డాయండి. మహిళలకి ఆడబిడ్డ నిధి ఇవ్వాలి, అది నెక్స్ట్ మంత్ నుంచి ఇస్తామంటున్నారు. 1500 ఇవ్వాలి కదా, అది కూడా చెప్పారు. వెయిట్ చేస్తున్నారు జనం. మరి తల్లికి వందనం పథకం ఏమన్నా పిల్లలకి, మనవరాళ్ళకి, మనవలకి ఎవరన్నా ఉన్నారా? లేదండి. గతంలో ఏంటంటే 14,000 అలా ఇచ్చేవాళ్ళు. ఈసారి ఏంటంటే 2,000 స్కూల్ మెయింటెనెన్స్కి ఇచ్చి 13,000 అకౌంట్లో వేశారు. మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికన్నా వచ్చింది? మా చుట్టుపక్కల వాళ్ళకి వచ్చినాయండి. మేడం, నిన్న చూసుకున్నట్లయితే జగన్ పర్యటన బాగా సక్సెస్ఫుల్ అయింది. పల్నాడు వెళ్ళి వచ్చారు, ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉన్నారు. ఎలా అనిపించింది? ఆయన కూడా ప్రజల్లోకి వస్తున్నారు కదా, పాత ముఖ్యమంత్రి. ఎలా అనిపిస్తుంది ఆయన? పాత్ర బాగానే ఉందండి, మాకు బాగానే పడ్డాయి. నిన్న కూడా పరామర్శకి వెళ్ళారు, కార్యకర్త పరామర్శకి వెళ్ళారు జగన్, పల్నాడు జిల్లా. ఎలా అనిపించింది? ఆయన కూడా మళ్ళీ జనంలో తిరుగుతున్నారుగా, ఓడిపోయిన కానీ. అంటే అప్పుడు ఏమైనా అందుకున్నారా సంక్షేమం అని ఆయన? లేదండి, ఏమో మాకు అందలేదు. ఇప్పుడు పెట్టుకుంటున్నాం, అందిద్ది. ఓకే మేడం, చూస్తే కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి? కొంచెం భారంగా ఉన్నాయి అంటున్నారు. ఎంత వస్తుంది? కరెంటు బిల్లు బాగా ఎక్కువ వస్తున్నాయండి. ఒక పక్క నిత్యావసర సరుకులే ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ దీంతో పాటు కరెంటు బిల్లు అంటే కరెంటు బిల్లు అసలు కట్టలేకపోతున్నామండి, బాగా ఎక్కువ వస్తున్నాయి. మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి అంటున్నారు. మరి మంచిదేనా? ఎక్కడికైనా వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు కదా? మరి ఏమంటారు? ఇస్తే అంటే ఊరిని తిరిగే వాళ్ళు ఎక్కువ అవుతారంటారా, లేకపోతే నిజంగా పనులకు సరిపోతుందంటారా? ఊరికే తిరిగే వాళ్ళు ఎక్కువ అవుతారండి, పనులు తిరిగే వాళ్ళు ఏమంతా. పాత జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంకేమైనా వచ్చినాయి అంటే వాలంటీర్లు ఉండేవాళ్ళు, ఏదన్నా కావాలన్నా ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళు, ఇప్పుడు లేరు కదా, ఇబ్బంది ఏమైనా అవుతుంది? ఇబ్బంది అవుతుందండి.
మరి రేషన్ ఇంతవరకు ఏంటంటే డోర్ డెలివరీ ఉండేది. ఇంటికి వచ్చేది బాగుండేది, ఇప్పుడు స్టోర్కి వెళ్ళాల్సి వస్తుంది, ఇబ్బందిగా ఉంది. తీసుకోవాలంటే ఫింగర్ ప్రింట్లు పడడం అన్ని లేట్ అవుతున్నాయి కదా, లేట్ అవుతుంది. సర్వర్ పని చేయట్లేదు అంటున్నారు. అవునండి. గతమే బాగుంది అప్పుడు. గట్టినే ఉంది.